పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. నేటి మన ధ్యానాంశం సువార్త. యోహాను భక్తుడు వ్రాసిన గ్రంథములో 4వ అధ్యాయములో 43 నుంచి 54 వరకు ధ్యానించాలి. దానిలోని జరిగిన సన్నివేశం, ఆ పరిస్థితి మీకు కొన్ని మాటల్లో తెలియపరుస్తాను. కఫర్నాము అనే ప్రాంతానికి, గలిలయ అనే ప్రాంతానికి మధ్య 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి ఒకడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి మనవి చేస్తున్నాడు. అయ్యా, నా కుమారుడు మరణించే స్థితిలో ఉన్నాడు, మరణ సంకటములో ఉన్నాడు, చనిపోయే మంచం మీద ఉన్నాడు, డెత్ బెడ్ మీద ఉన్నాడు. కనుక నీవు వచ్చి ఒక్క మాట చెబితే నా కుమారుడు బ్రతుకుతాడు. దయచేసి వచ్చి నా బిడ్డను అంటి స్వస్థతను ప్రసాదించు అని ప్రార్థించాడు. ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు అంటే, హేరోదు రాజు యొక్క కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక ప్రధాన ఉద్యోగి. హేరోదు రాజు గారికి బంధువు కూడా అవుతాడు. మరి పేరున్న గనవాడే, డబ్బున్నవాడే, సంప్రదాయముగా లేక రాజ్యములో ఒక పదవిని అలంకరించి ఉన్నాడే. ఒక విధంగా చెప్పుకోవాలంటే చిన్న సామంతరాజు, అధికారి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి 15 కిలోమీటర్ల దూరంగా ఉన్న ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నా కుమారుణ్ణి బ్రతికించాలి నీవు, నా బిడ్డను ప్రాణం పోయగలిగిన వాడు నువ్వు ఒక్కడవే అని గట్టిగా మనసు నిండా చెప్పుకున్నాడు. ప్రభు ఏమంటున్నాడో చూడండి. మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసించరు కదా. ఎందుకు ఈ మాట అన్నాడు ప్రభు? ఎందువల్లంటే, హేరోదు రాజు యేసుక్రీస్తు వారు చేసేటువంటి చిత్ర విచిత్రమైన వాటిని చూడాలని ఆశించాడు. హేరోదు రాజు కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన అనేక చిత్రాలు విచిత్రాలు చేసి చూపించమని సంజ్ఞను కోరాడు హేరోదు. మరి అక్కడే ఉన్నాడు కదా ఇతగాడు. అందువల్ల ప్రభు అన్నాడు, మీకేదన్నా మంచి జరగాలంటే మీరేమో సూచనలు అడుగుతారు, సంజ్ఞలు అడుగుతారు అని ప్రభు ఆ వ్యక్తితో అన్నాడు. ఆ వ్యక్తి ఒకే మాట చెప్తున్నాడు, అయ్యా, నా కుమారుడు చనిపోక ముందే దయచేసి నా ఇంటికి రా, నీ వస్తేనే నా బిడ్డ బ్రతుకుతాడు, నా ఇంటిలో నువ్వు కాలు పెడితే చాలు నా బిడ్డ జీవిస్తాడు అని చెప్పి నిండు విశ్వాసాన్ని ప్రకటించాడు. దేవుని యందు ప్రియులారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి, పరువున్నాడు కనుక, ప్రతిష్ట కలిగి ఉన్నాడు కనుక, అధికారం కలిగి ఉన్నాడు కనుక, పదవి కలిగి ఉన్నాడు కనుక, సామంతరాజు కనుక డబ్బేమి తక్కువ ఉండదు, డాక్టర్లు కూడా తక్కువేమి లేరేమో, అనేక మంది దగ్గరికి తీసుకుని వెళ్ళుంటాడు, ఏమాత్రము స్వస్థత కలగలేదు కనుక చివరికి ప్రభువు మీదే నమ్మకం పెట్టి, ఆయన అయితేనే నా బిడ్డను బ్రతికించగలడు, ఆయన మాట అయితేనే నా బిడ్డను జీవింపజేయగలదు అని నమ్మి ప్రభు దగ్గరకు వచ్చి పూర్వపు విషయాలన్నీ ప్రక్కన పెట్టేసి, పూర్వ జీవితాన్ని, అవిశ్వాసాన్ని, వారు ప్రకటించినటువంటి జీవిత విధానాన్ని మరిచిపో అని ప్రభువుని అడిగి, ఇప్పుడు నువ్వు కావాలి నాకు, నీ మాట కావాలి నాకు, నీవు నా ఇంటికి రావాలి, నా బిడ్డను బ్రతికించాలి అని ప్రభు దగ్గర గోజాడి ప్రార్థించి మనవి చేసుకున్నాడు. విశ్వాసుల ప్రార్థనను దేవుడు పెడచెవిని పెట్టడు. బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో
మొదటి 2 వచనాలు, మిమ్ములను దీవించటానికి నా హస్తాలు కొరచగా లేవు, మీ ప్రార్థన వినుటకు నేను చెవిటివాడను కాను, నా దీవెనలు మీ మీద రాకుండా అడ్డుకుంటున్నది మీ పాపమే, మీ గర్వమే, మీలో ఉన్న అసూయలే, ద్వేషాలే, దేవుని మీద నమ్మకము లేకపోవడమే అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పాత నిబంధనలో నేర్పించాడు. ఈరోజు యేసుక్రీస్తే స్వయంగా అంటున్నాడు, మీకు సూచనలు ఉంటేనే, సంజ్ఞలు ఉంటేనే నమ్ముతారు కదా అని ప్రభుత్వ ఉద్యోగితో, హేరోదు రాజు యొక్క బంధువుతో, చిన్నపాటి రాజు, సామంతరాజుగా ఉన్నాయనితో చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, పూర్వముదంతా ప్రక్కన పెట్టి అన్నీ కూడా మరిచిపోయి నన్ను క్షమించి ఆ పరిస్థితిని వదిలిపెట్టి దయచేసి నా ఇంటికి రా ప్రభువా, దయచేసి నా ఇంటికి రా, నా ఇంటికి వస్తే నా ఇల్లు ఆశీర్వదించబడుతుంది, నా కుటుంబము కట్టబడుతుంది, నా బిడ్డ సంతోషంగా లేచి తిరుగుతాడు, జీవము పొందుతాడు, బ్రతుకుతాడు అని ఒక చక్కని నమ్మకాన్ని పెట్టాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? అంత విశ్వాసాన్ని చూసిన తర్వాత అంటున్నాడు, నీవి వెళ్ళుము, నీ బిడ్డ బ్రతుకుతాడు. 4వ అధ్యాయంలో 50వ వచనములో యోహాను గారు రాసిన శుభవార్తలో చెప్పబడిన మాట, నువ్వు వెళ్ళు, నీ బిడ్డ బ్రతుకుతాడు. దేవుని యందు ప్రియులారా, ఆ మాట విన్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగిలో 3 విషయాలు, 3 గుణగణాలు బయటపడినాయి. ఆ ఏంటి అంటే, మొదటిగా విన్నాడు, ప్రభు చెప్పిన మాట విన్నాడు, ఎత్తుమతముగా ప్రశ్నించలా. నువ్వు రాకపోతే ఎట్లా వెళతాను, నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు వస్తేనే నేను వెళతాను, నువ్వు తప్పకుండా రాకపోతే నా బిడ్డ స్వస్థత పొందడు అనే అవిశ్వాసపు మాటలు, లేకపోతే తిరిగి మాట్లాడే ఎదురు మాట్లాడే విధానం ఆయనలో లేదు. ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో విన్నాడు, విన్నగానే నమ్మాడు. ఆయన ఒక్క మాట అంటే చాలు అని నమ్మి విశ్వాసముతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో ఆ పనివారు ఎదురుగా వచ్చి, సేవకులు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ బిడ్డ స్వస్థత పొందాడు, ఆరోగ్యం పొందాడు, బాగున్నాడు ఇప్పుడు అంటే వెంటనే ఆయనకు అనిపించింది. ఏ సమయంలో అంటే 1 గంట సమయంలో, ఓహో అదే సమయము కదా ప్రభు చెప్పాడు, వెళ్ళు, నీ బిడ్డ బ్రతుకుతాడు అని. ఒక్క మాట ఎంత శక్తి కలిగిన మాట, ఒక్క మాట ఇంత జీవము కలిగిన మాట, ఒక్క మాట మనల్ని బ్రతికించే మాట. దేవుని యందు ప్రియులారా, ఈరోజు మనం గుర్తించుకోవలసినది, దేవుని మాటలే జీవములు, దేవుని మాటలే మనకు జీవాన్ని ఇస్తాయి, దేవుని మాటలే మన స్థితిని మారుస్తాయి. ఉన్న దుఃఖం, ఉన్న నిస్సత్తువ, నిస్సహాయత తొలగించాడు, దేవుడు స్థితిని మార్చాడు, పరిస్థితి మారిపోయింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసయ్య మాత్రమే మన స్థితిని మార్చగలడు. స్తుతి మన స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని అంటారు. ఇది నమ్మాలి మనం. ఆయన వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర అడిగాడు, ప్రార్థించాడు, పరిస్థితి మొత్తం మారిపోయింది, ఆనందం తిరిగి వచ్చింది, సంతోషం తిరిగి వచ్చింది, ఇంటిల్లపాది విశ్వాసంలోనికి వచ్చారు. మరి ఎంతమంది దాన్ని చూశారో అందరూ ప్రభు వైపు చూడడం, ప్రభుని నమ్మడం, ప్రభుని విశ్వసించడం. ఒక్క మంచి మనిషి లేక ఒక్క పాపి మారు మనసు పొందితే పండగ అన్నాడు ప్రభు. ఈరోజు ఒక్క వ్యక్తి, ఒక్క సూచన చూచి ఎంతోమంది విశ్వాసంలోకి వచ్చారు. మరి మనం కూడా ప్రభుని నమ్మాలి, ఆయన దగ్గరకు రావాలి, ఆయనను బ్రతిమిలాడుకోవాలి, పూర్వపు పాపాలను విడిచిపెట్టమని, మరిచిపోమ్మని, క్షమించమని దేవుణ్ణి అడగాలి. ఆ విధంగా, అద్భుత విధంగా ఈ రోజుల్లో మీరు దీవించబడాలి. ఉపవాస కాలము, సహవాస కాలము, దేవునితో సహవాసం చేసే పరిశుద్ధమైన కాలం. దేవుని కలిసినప్పుడు మన జీవితాలే మారిపోతాయి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన స్థితియే మారిపోయిద్ది.
ప్రభుని కలుసుట మన జీవితానికి గొప్ప దీవెన. ఈరోజు ప్రభుని కలుద్దాం, ప్రభుతో మాట్లాడుదాం, ప్రభుకి నమస్కరించుకొని నీ పరిస్థితిని చెప్పుకో. దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు. దేవుడు మనలను దీవించుదురుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన వాడా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించుచున్నావు నాయనా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను, ఆలకించిన బిడ్డలను దీవించి శక్తి కలిగిన నీ హస్తమును వారికి తోడుగా ఉంచండి. వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అన్న ఒక్క మాట జీవమునిచ్చి ఆ బిడ్డను బ్రతికించింది. ఎంతోమందికి సంతోషాన్నిచ్చింది, చాలామందికి విశ్వాసాన్ని అనుగ్రహించింది. మాకును ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మికమును మాకు కూడా ప్రసాదించు. మా స్థితి, మా పరిస్థితులను మార్చి దివ్యమైన నీ మార్గములో నడిపించు. యేసు నామములో అడిగి వేడి పొందుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడు, దయాపరుడు అయిన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.